అదృష్టవంతుల గురించి మాట్లాడుకుందాం. అకార్డింగ్ టు ఫోర్బ్స్, ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 3,000 మంది బిలియనర్స్ ఉన్నారు. వాళ్ళ అందరి ఆస్తి కలిపితే ఎన్నో $1 trillion. ప్రపంచంలో సగం వెల్త్ అంతా ఈ 3,000 మంది దగ్గరే ఉంది. ఎక్కువ మంది బిలియనర్స్ టెక్నాలజీ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ అండ్ రీటైల్ నుంచి వచ్చారు. ఫిష్ లోపల, చికెన్ లోపల కొంత కొవ్వు ఉండగా అదే ఆయిల్ కింద వాడి వేపేసి చేస్తారు. సో ఎక్స్ట్రా ఇయర్ అంటున్నా. ఏంటి ఎంత నాలెడ్జ్ఫుల్ ఉన్నారు మరి ఫుడ్ గురించి? క్యాలరీస్ లెక్క పెట్టుకోపోతే నా వల్ల కాదన్న. నేను రిలాక్స్ అయిపోతే 4 రోజులు అయిపోతాను. ఎందుకు లేని సార్ పద్దాలు గుర్తు చేస్తారు. అప్పుడు ఒక్క ముచ్చట అడిగితే ఏమనుకో. అడగండి. ఏం తింటావు? ఎప్పుడు నేను పొద్దుగా ఇంత, మధ్యాహ్నం ఇంత, రాత్రికి ఇంత గట్టిగా తింటా. మీరేది పొద్దున ఎంత తింటారు? పొద్దుగాల ఇంత, మధ్యాహ్నం ఇంత, రాత్రికి ఇంత. నేను పొద్దుగాల ఇంత తింటాను, మధ్యాహ్నం ఇంత తింటా, రాత్రికి ఇంత తింటా. తిన నాటుగా రోజు ఉదయం లేచి దేవుడికి మొక్కుకుంటాం. వాళ్ళలాగే వేల లక్షల కోట్లు ఆస్తి కావాలని, వాళ్ళలాగే బిలియనర్ అవ్వాలని. మరి దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు. అయినా సరే వాళ్ళు మనకంటే ఎక్కువగా దేవుణ్ణి మొక్కుతారు. వాళ్ళు దేవుణ్ణి ఇంకా ఏం కావాలని కోరుకుంటారో తెలుసా? ఆరోగ్యం. ప్రపంచంలో ప్రతి బిలియనర్ దేవుణ్ణి కోరుకున్నది ఒకటే, ఆరోగ్యం ప్రసాదించమని. వయసు మీద పడుతున్న బిలియనర్స్ అందరూ ఒక్కో రోజు తరిగిపోతుంటే భయపడుతూ బతుకుతారు. ప్రతి గంటకి వాళ్ళ బ్యాంకుల్లో డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్క రోజుకి వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ 200 కోట్ల నుండి 300 కోట్లు ఉంటుంది. అందుకే వాళ్ళ జీవితంలో కరిగిపోతున్న ప్రతి గంట వాళ్ళకి తెలుస్తుంటుంది. ఆయుష్ ఎలాగో పెరగదు, కనీసం బతికిన నాళ్ళైనా ఆరోగ్యంగా బతకాలి, మంచాన్ని పడకుండా పోవాలి. అదే వాళ్ళ కోరిక, మన కోరిక కూడా. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం జీవితంలో ఏం సాధించినా సాధించకపోయినా కావాల్సిన ఆరోగ్యం. ఏదో రోజు దేవుడు మిమ్మల్ని కూడా ఎత్తుకొని ముద్దాడుతాడు. అప్పటికి మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు. అనుభవించడానికైనా ఆరోగ్యం కావాలి. ఎండల్లో అడుక్కోవడానికి కూడా ఎంతో కొంత ఆరోగ్యం కావాలి.